హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ రెడ్డి. మీరు చూస్తున్న టెక్ ఇన్ అవర్ ఛానల్. టుడే అన్బాక్సింగ్ వచ్చి మనకి బోట్ అవంటా బార్ 2000 అయితే తెప్పించాము అయితే కన్నా. అండ్ బార్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, సబ్ ఊఫర్ అండ్ బారు. అండ్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అయితే కన్నా. ఈ సబ్ ఊఫర్ యొక్క స్పెసిఫికేషన్ మాట్లాడుకున్నట్టయితే 160 వాట్స్ అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 2.1 ఛానల్ అయితే కన్నా, మల్టీమీడియా యూఎక్స్ అయితే కన్నా విత్ బ్లూటూత్ 5.0 అండ్ ఈక్వలైజర్ మూవీ అండ్ 3D యానిమేషన్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకి రిమోట్ కంట్రోల్తో అయితే వస్తుంది. ఇన్బిల్ట్ అయితే మైక్రో అయితే ఉంటుంది. రిమోట్ కంట్రోల్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఈక్వేస్ మోడ్ అండ్ మొత్తం మోడ్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ బార్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఈ బార్ని వ్యాలంటైన్స్ డే ఆఫర్లో అయితే తెప్పించాను. మనకు పడిన ప్రైస్ వచ్చేసరికి 8500 అయితే పడింది అయితే కన్నా, ఇన్క్లూడ్ బ్యాంక్ ఆఫర్స్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఎంఆర్పి అయితే మెన్షన్ చేశారు. దిస్ సైడ్ నుంచి ఓపెన్ అయితే చేయాలి, ఇక్కడ దిస్ సైడ్ అప్ అయితే ఉంది. అండ్ నైఫ్ అయితే తీసుకుందాం, అండ్ నాకు ఇష్టమైన నైఫ్ అయితే కన్నా. అండ్ సీల్స్ అయితే బ్రేక్ అయితే చేద్దాం అయితే కన్నా. అండ్ ఈ బార్ చూడడానికి అయితే చాలా పెద్దదిగా ఉన్నట్టయితే ఉంది. అండ్ 8500 రూపీస్కి అయితే నేనైతే పర్చేజ్ చేశాను ఫ్లిప్కార్ట్లో అయితే కన్నా. బైలో లింక్ అయితే పెడతాను, చెక్ చేయండి. బాక్స్ ప్యాకింగ్లో ఇవైతే ఉన్నాయి అయితే కన్నా. అండ్ బాక్స్ పక్కన పెట్టేద్దాం అయితే కన్నా. మొత్తం సేఫ్టీ అయితే థర్మాకోల్తో అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఇది ఇన్స్ట్రక్షన్స్ మొత్తం బుక్లెట్ అవన్నీ అయితే దీంట్లో ఇచ్చారు. ఇంకా ఏమేమి ఇచ్చారు చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు సౌండ్ బార్ యొక్క బుక్ ఇది అయితే కన్నా, సౌండ్ బార్ బుక్ ఇది ఎలా యూజ్ చేయాలి మొత్తం అంతా ఇందులో ఉంది, పక్కన పెట్టేద్దాం. అలాగే వారంటీ కార్డ్ ఇదైతే కన్నా, వారంటీ కార్డు పక్కన పెట్టేద్దాం. అలాగే బోట్ కంపెనీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇవి అయితే కన్నా, ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఆక్స్ కేబుల్ ఇది మొబైల్ టు దానికి కనెక్ట్ చేసేదానికి పిన్ టు పిన్ అయితే ఇచ్చారు సింగిల్ పిన్. ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఇచ్చారు, రిమోట్ కంట్రోల్. అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ సెల్స్, అలాగే కొన్ని స్క్రూస్ ఇచ్చారు. స్క్రూ అండ్ స్టిక్కర్స్ కొడవాళ్ళకి అతికించుకోవచ్చు. అలాగే స్క్రూస్ ఇచ్చారు, ఇవి పక్కన పెట్టేద్దాం. ధర్మకులు పక్కన అయితే మెయిన్ అందరూ చెక్ చేద్దాం. ఇదైతేనా ఈ ఫోన్ ఇక్కడ కూడా అయితే లాక్ ఇచ్చారు చిన్నది, ఈ పక్కన ఇంకో లాక్. అండ్ ఇది సోన్ బార్ ఇదైతేనా ధర్మకులంతా పక్కన పెట్టేసి కవరింగ్ చేద్దాం. ఇదే మెయిన్ సబ్ ఊఫర్ అయితే కన్నా. చూడడానికి డిజైన్ అయితే బాగుంది. చూసుకోవచ్చు ఇదే సబ్ ఊఫర్, మెయిన్ సబ్ ఊఫర్ ప్లేవుడ్తో వస్తుంది ఇదంతా. ఇక్కడ వెనకపోక చూసుకోవచ్చు పేరింగ్ అండ్ యూఎస్బి కనెక్షన్ అయితే ఉంది. ఇక్కడ హెయిర్ వెంటిలేటర్ లోపల వెళ్ళేదానికి ఇది, ఈ పక్క చేదానికి ఇదంతా. ఇంకా అలాగే కింద పక్క చూసుకోవచ్చు 4 స్టిక్కీస్ అయితే ఇచ్చారు, కింద పక్క ఏమన్నా కాకుండా ఉండేదానికి. దీనికి ఇదేనా ఎక్స్ షేప్లో ఉంది, ఇదైతే కన్నా చూసుకోవచ్చు ఎక్స్ మాదిరి అయితే ఉంది. ఇంకా స్పీకర్ తీసుకున్నట్లయితే ఇది స్పీకర్ అయితే కన్నా చాలా లాంగ్గా ఉంది. ఇదంతా మెటల్ ఇది. ఇక్కడ బోట్ లోగో చూసుకోవచ్చు, దీని డిజైన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా కెమెరాలో రావటం లేదు, అంత లాంగ్ ఉంది అయితే కన్నా. ఇంకా కింద పక్క ఏదైనా స్టిక్కీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఇవి స్టిక్కీస్ అయితే. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఇవి కూడా కేబుల్ కనెక్షన్ బేస్ చూడాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది స్క్రూస్ అయితే కన్నా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే HDMI పోర్టు అండ్ మామూలుగా ఆప్టికల్ టీ అండ్ ఆక్స్ కేబుల్ HDMI అయితే ఇచ్చారు. అలాగే ఏదన్నా తగిలించేదానికి స్పీకర్ తగిలించేదానికి ఇక్కడ లాగులు అయితే ఇచ్చారు, ఇవి ఏమన్నా తగిలించవచ్చు అయితే కన్నా. ఇప్పుడు అయితే బ్యాటరీ వేసి చూద్దాము. అయితే సీల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మామూలుగా సెటప్ అయితే చేశాను అయితే కన్నా. మనకి వారంటీ పర్పస్ మీదుగా మనకి ఒకరు వచ్చి అయితే బిగిస్తారు, ఇది ఎలా యూస్ అవుతుంది మనకైతే చెప్పి అయితే కన్నా మనకి బిగించిస్తారు. అండ్ ఇటుపక్క చూసుకుంటే వాల్వ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ అయింది రైట్ సైడ్ అయితే కన్నా. అండ్ యూఎస్బి పోర్ట్ అయితే కూడా ఉంది మనకి కనెక్ట్ చేసుకునేందుకు మొబైల్కి వాడే యూసేజ్కి. అండ్ సైడ్ పక్క అంతా ప్లాస్టిక్ ఫ్రేము, అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మెటల్ అయితే ఉంటుంది.
అండ్ ఇది డిజైన్ అయితే కన్నా అండ్ కవర్స్ కూడా అయితే తీయలేదు అయితే కన్నా వాళ్ళు వచ్చి చూపిస్తారని, ఏమన్నా మనకి రిపేర్ ఉంటే కన్నా వాళ్ళు చెక్ చేస్తారు అయితే కన్నా. అండ్ అలాగే వన్ సాంగ్ ప్లే చేసి అయితే చూద్దాం అయితే కన్నా, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము, దాని బేస్ అలాగే మొత్తం అంతా. ఇందులో మామూలు సాంగ్ అయితే ప్లే అయితే చేయాలి, ఎందుకంటే కాపీ రైట్స్ వల్ల నేనైతే కన్నా సాంగ్ అయితే ప్లే చేయలేకపోయాను అయితే కన్నా. అండ్ దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది అయితే కన్నా. అండ్ 160 వాట్స్ అయితే కన్నా ఇది వర్తబుల్ అని నేను చెప్పగలను. ఇందులో 120 వాట్స్, 160 వాట్స్ అండ్ 200 వాట్స్ కూడా సేమ్ 200 వాట్స్ 160 వాట్స్ అయితే సేమ్ ఒకే డిజైన్ అయితే కలిగి ఉంటాయి అయితే కన్నా. 120 వాట్స్ అయితే కన్నా మనకి సబ్ ఊఫర్ అదంతా ఒక డిజైన్ అయితే చేంజ్ అయితే వస్తుంది అయితే కన్నా. అండ్ ఇది 200 వాట్స్కి 160 వాట్స్ సేమ్ డిజైన్ అయితే మనకైతే వేరియేషన్ అయితే అవుతుంది. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది అయితే కన్నా బోట్ కంపెనీ నుంచి. అండ్ ఇది ఎవరికైనా కావాలంటే పర్చేస్ అయితే చేయొచ్చు. కామెంట్లో డిస్క్రిప్షన్లో 2 అయితే లింక్ అయితే పెడతాను అయితే కన్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్